నమస్కారం. మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం పురాణ కథలు, వ్రత మహత్యాలు, దేవతల అద్భుత లీలలను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి భక్తి కథలు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మహత్యాన్ని మరొక భక్తుడికి చేరాలంటే షేర్ చేయండి. ఇప్పుడు సంకటహర చతుర్థి వ్రతకథను పూర్తిగా వినండి. ఒకానొక కాలంలో దేవలోకాధిపతి ఇంద్రుడు గణపతి మహాభక్తుడైన భృగండి మహర్షిని దర్శనం చేసి తన దివ్య విమానంలో ఇంద్రలోకానికి తిరిగి వెళ్తున్నాడు. ఆ విమానం ఒక రాజ్యంపైగా వెళ్తుండగా అక్కడ అనేక పాపాలు చేసిన ఒక పాపాత్ముడు ఆకాశంలో మెరిసిపోతున్న ఆ విమానాన్ని చూశాడు. ఆ పాపాత్ముని దుష్టదృష్టి పడగానే ఇంద్రుని విమానం ఒక్కసారిగా మధ్య ఆకాశంలోనే ఆగిపోయింది. ఈ అద్భుతాన్ని చూసిన ఆ రాజ్యాధిపతి మహారాజు సురసేనుడు భయంతో, ఆశ్చర్యంతో బయటకు వచ్చాడు. ఇంద్రుణ్ణి దర్శించుకుని వినయంగా నమస్కరించి అడిగాడు, దేవేంద్ర, మీ దివ్య విమానం ఇలా మధ్యలో ఎందుకు ఆగిపోయింది? అప్పుడు ఇంద్రుడు గంభీరంగా ఇలా అన్నాడు, ఓ రాజా, మీ రాజ్యంలో ఉన్న ఒక మహాపాపి దృష్టి నా విమానంపై పడటంతో ఇది ఆగిపోయింది. రాజు వెంటనే భయంతో అడిగాడు, అయితే ప్రభూ, ఈ విమానం మళ్లీ ఎలా బయల్దేరుతుంది? ఇంద్రుడు సమాధానమిచ్చాడు, నిన్న సంకటహర చతుర్థి. ఆ రోజున ఎవరు ఉపవాసం చేసి ఉంటారో వారి పుణ్యఫలాన్ని నాకు అర్పిస్తే నా విమానం ముందుకు సాగుతుంది. రాజు వెంటనే సైనికులకు ఆజ్ఞాపించాడు, రాజ్యం మొత్తం వెతకండి. నిన్న ఉపవాసం చేసిన ఒక్కరైనా ఉన్నారా అని తెలుసుకోండి. సైనికులు గ్రామం నుంచి గ్రామం తిరిగారు. కాని ఎంత వెతికినా సంకటహర చతుర్థి వ్రతం చేసిన ఒక్కరూ దొరకలేదు. అందరూ నిరాశతో తిరిగి వస్తుండగా కొంతమంది సైనికులకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఒక గణేశదూత ఒక మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్తూ కనిపించాడు. సైనికులు ఆశ్చర్యంతో అడిగారు, ఈ స్త్రీ పాపాత్మురాలే కదా, మరి ఆమెను గణేశలోకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు? అప్పుడు గణేశదూత ప్రశాంతంగా ఇలా చెప్పాడు, నిన్న ఈ స్త్రీ తెలియకుండానే ఉపవాసం చేసింది. రోజంతా ఏమీ తినలేదు. రాత్రి చంద్రోదయం అయిన తర్వాతే లేచి కొద్దిగా తిన్నది. ఇలా ఆమెకు తెలియకుండానే సంకటహర చతుర్థి వ్రతం జరిగింది. ఈరోజు ఆమె మరణించింది. అందుకే ఆమెకు గణేశలోకం లభించింది. అంతేకాదు, గణేశదూత మరో మాట అన్నాడు, మనిషి జీవితంలో ఒక్కసారైనా సంకటహర చతుర్థి వ్రతం చేస్తే అతడు గణేశలోకం లేదా స్వానందలోకానికి చేరడం ఖాయం. సైనికులు ఎంతో వేడుకున్నారు, ఆమె పుణ్యఫలాన్ని ఇంద్రుడికి ఇవ్వండి, అలా చేస్తే దేవతల విమానం ముందుకు సాగుతుంది అని ప్రార్థించారు. కాని గణేశదూత స్పష్టంగా చెప్పాడు, ఈ పుణ్యం వినాయకుడికే చెందింది, ఇది ఎవరికీ ఇవ్వలేం. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ స్త్రీ దేహాన్ని తాకిన గాలే పుణ్యం పొందింది. ఆ గాలి ఇంద్రుని విమానం ఆగిపోయిన చోటుకు చేరగానే ఇంద్రుని విమానం మళ్లీ కదలడం ప్రారంభించింది. ఇంద్రుని విమానం ఆకాశంలో ముందుకు సాగింది. ఈ కథ మనకు చెప్పే సత్యమేమిటంటే, వినాయకుడు భక్తినే చూస్తాడు. తెలియకుండైనా చేసిన వ్రతం కూడా అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది. సంకటహర చతుర్థి వ్రతం జీవితాన్ని, మరణానంతర గమ్యాన్ని కూడా మార్చగల శక్తి కలిగినది. భక్తులారా, ఈ కథ మీ హృదయాన్ని తాకితే తప్పకుండా లైక్ చేయండి. ఓం త్రిభువన్ రామ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ మహత్యాన్ని మరొక భక్తుడితో షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన భక్తి కథతో కలుద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః.